హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బనానాతో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ డేట్ ఫ్రూట్స్ అనమాట, అంటే ఖర్జూరాలు ఒక 8 వరకు తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు అరటిపళ్ళని ఇందులోకి వేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. ఇందులోకి నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు తీసుకున్నాను అనమాట. మీరు షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 అరటిపళ్ళని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేస్తున్నాను అనమాట. ఈ మిల్క్ షేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలనుకుంటే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా చిల్లిడిగా మీరు తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. చాలా తక్కువ టైంలో త్వరగా చేసుకునే మిల్క్ షేక్ అనమాట. ఇప్పుడు నేను చిక్కటి మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా జ్యూస్లా చేసేసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఒక గ్లాస్తో ఈ విధంగా జ్యూస్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారనమాట. సో చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లేదంటే కొంచెం బూస్ట్ని పైన యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.